నమస్తే వెల్కమ్ టు విక్టరీ ఆస్ట్రో న్యూమరాలజీ. ప్రతి ఒక్క వ్యక్తికి పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పేరితే బాగుంటుంది, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీనే బేస్ చేసుకుని పేర్లు పెడితే వృద్ధిలోకి వస్తారు అనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇలాంటి వాటన్నిటికీ సరైన పరిష్కారం ఇస్తోంది విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్తు బంగారమై అవుతుందంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎవరికైనా సరే సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే అండి రెహమాన్ గారు. నమస్తే అమ్మా. చాలా మందికి న్యూమరాలజీ అంటే ఏంటి, నిజంగానే పేరులో చిన్న మార్పు చేస్తే ఫలితాలు గొప్పగా ఉంటాయా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. సో దాన్ని నిజంగానే అధిగమించవచ్చు అంటారా? ఇప్పుడంతా ఫోనేనమ్మా. రిజర్వేషన్ కావన్న ఫోనే, సినిమా టికెట్ కావన్న ఫోనే, ప్రతి పనికి ఫోనే. అవును. ఆ ఫోన్లోనే న్యూమరాలజీ కూడా ఫోన్లోనే ఉంటుంది. పేరు అడగంగానే సౌందర్య అని కొట్టంగానే 18 నెంబర్ వస్తుంది. ఆ అమ్మాయి గారు డిస్టర్బ్ అయ్యారు కదా, సరే ఏదో ఒకరు డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఉంటారు అని చెప్పి ఆలోచించి శ్రీదేవి గారి పేరు కొట్టంగానే 18వ నెంబరే వస్తుంది. అదేంది ఇద్దరికి అదే నంబర్ వచ్చిందని గాయత్రి గారి పేరు కొట్టినా 18వ నెంబరే వస్తుంది. ఇలా మిడిల్లో డిస్టర్బ్ అయిన వాళ్ళందరూ పేర్లు కొడితే 18 నెంబరే వస్తుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ 18వ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ అని. అదే చిరంజీవి గారి పేరు కొడితే 59 నెంబర్ వస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు కొడితే 59 వస్తుంది. అలానే జగన్ గారి పేరు కొడితే 50. వీళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. అంటే ఒకే అంటే ఏ నంబరు మంచి పాజిటివ్ నెంబర్ పాజిటివ్ చేస్తుంది, నెగిటివ్ నెంబర్ నెగిటివ్ చేస్తుంది. ఎవరికైనా నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎవరి పేర్లు కూడా మంచి పాజిటివ్ నెంబర్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ నెంబర్ ఉండకూడదు. మనం పరిగెత్తకపోయినా పర్లేదు, కానీ జ్వరం ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా. అందుకని నేను అనేది ఏంటంటే పేరులో అసలు మన కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనే దానికి మీ పేరు, మీ ఫోన్లో మీ పేరు కొట్టంగానే నంబర్ వస్తుంది, నంబర్ యొక్క ప్రొడక్షన్ వస్తుంది. అది చదువుకుంటే మీకే అర్థమైపోయింది కదా. మీ ఫోన్లో నా ఫోన్లో కాదు, మీ ఫోన్లోనే మీ పేరు కొట్టి ఏ నంబరు ఆ నంబర్కి యొక్క ప్రొడక్షన్ చదవగానే అది బాగుంటే మీ లైఫ్ అలానే ఉంటుంది, అది బాగాలేకపోతే మీ లైఫ్ అలానే ఉంటుంది. అది అంటే పాజిటివ్ నెంబర్స్ పాజిటివ్ చేస్తాయి, నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ చేస్తాయి. ఇక నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తా. మన లైఫ్ 80 to 90% ఆస్ట్రాలజీ ప్రకారం జరిగిపోయిద్దమ్మా. నువ్వు పెద్ద దేశానికి రాష్ట్రపతి అయినా దానిలో సంతానం లగ్నంలో కేతు ఉన్నాడంటే ఆ మ్యారేజ్ ఇబ్బందే అవుతుంది. ఆ కేతు మూను కలిసి ఉన్నాడంటే పిల్లలు ఆలస్యం అవుతానే ఉంటారు. నువ్వు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా కానీ అది అలా జరగాల్సిందే, తప్పదు. జాతకం ప్రకారం 80 to 90% జరుగుతుంది. తర్వాత పేరు మెయిన్ రోల్ పోషిస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళనే నెగిటివ్, సత్యం రామలింగరాజు లాంటి వాళ్ళని కూడా పడేసింది పేరే. ఆ పేరు బాగుండాలి, పేరు బలం అని చెప్పి మనకి పెళ్ళప్పుడు పేర్లు కలవలే అని పేరు కూడా మారుస్తూ ఉంటారు. అలా మార్చినాక వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉందని, అంతకుముందు ఒక ఆర్డినరీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు చాలా బాగా పైకి వచ్చారని, ఒక వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అనేటువంటి ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి చిరంజీవి అని పేరు మార్చుకున్నాక ఒక వ్యవస్థని క్రియేట్ చేశారని, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే పేరుకి అంత బలం ఉంటుంది. మంచి పేరు మంచి లైఫ్ ఇస్తుంది. నెగిటివ్ నెంబర్ ఆటోమేటిక్గా నెగిటివ్ చేస్తుంది. మీకు ఏంటమ్మా, తరుణ్ అంటే ఒకప్పుడు తరుణ్ అనే అబ్బాయినంటే కళల హీరో అని చెప్పి చెప్పేవాడు. ఆ అబ్బాయికి పెళ్ళి కాకపోవడం ఏంటి అసలు? అదేంది వింత కదా. సరే అదేదో అయింది అంటే తారక రత్న గారు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం అంటే ఆడుకుంటారంటే డాక్టర్లు హార్ట్ ప్రాబ్లంని, అంటే రీసెర్చ్ అంతా హార్ట్ మీదే జరుగుతుంది కాబట్టి ఆడుకుంటారు. అలాంటిది తారక రత్న గారు అలా తాగుడింతం అలా ఇబ్బంది పడటం ఏంటి? ఇలా సమంత గారు ఇబ్బంది పడటం ఏంది? ఇలా తాగుడింతం వచ్చిన వాళ్ళందరూ తరుణ్, ఆర్తి అగర్వాల్, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, సబితా, ఇలా తాగుడింతం వచ్చిన వాళ్ళందరూ ఇబ్బంది పడటం ఏంది? ముంతాజ్గా సమాధి కట్టడం ఏంది? నూర్జహాన్కి కట్టవచ్చు కదా. తస్లీమా అనే దేశ బహిష్కరణ చేయడం ఏంది? ఏ రమ్యానో చేయొచ్చు కదా. అంటే ఇలా ఒక తా అనేటువంటి నంబరు మన మీద ఒక నెగిటివ్ క్రియేట్ చేస్తుంది, పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది. సో పేరు బలంగా ఉంటే లైఫ్ బాగా ఉంటుంది కాబట్టి పేరు బాగుండాలమ్మా.
తీసుకోండి. ఓకే అండి, ఒక కాలర్ తీసుకుందాం. నల్గొండ నుంచి వరలక్ష్మి. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. వరలక్ష్మి గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఫిబ్రవరి 14, 2009. ఎవరిది ఇది? మా అబ్బాయిదండి. 14 ఫిబ్రవరి 2009. అమ్మ, 2వ నెలలో పుట్టిన వాళ్ళు. నీ గురించి మీ అబ్బాయి గురించి నేను మాట్లాడట్లా. ఎవరైనా 2వ నెలలో కానీ 11వ నెల అంటే 1 ఎంతమ్మా 2. ఫిబ్రవరి నెలలో నవంబర్ నెలలో పుట్టిన పిల్లలు చదువులో స్లోగా ఉన్నారు. 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్, ఐటీఐ ఇట్లా డైవర్షన్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరన్నా సైన్స్ వైపు వెళ్తే నీట్లో లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. ఇలా ఇలా ఎక్కడో చోట ఇంటర్మీడియట్ దగ్గర, పర్టికులర్గా ఇంటర్మీడియట్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ బాగానే చదువుకుంటున్నారు, ఆ తర్వాత బాగానే డెవలప్ అవుతున్నారు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ 2వ నెలలో పుట్టినటువంటి పిల్లలకి ముందే రెమెడీ చేయించుకుంటే చదువులో ఇబ్బంది పడకుండా ఉంటారు. మనం బతికేదే మన పిల్లల కోసం. మన పిల్లలు బాగా చదువుకుంటే మన కుటుంబ పేరు, మనకి మంచి పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయి. అలా కాకుండా 10th దగ్గర, ఇంటర్ దగ్గర ఇబ్బంది పడితే మీ అబ్బాయి ఏం చేస్తాడంటే 10th తప్పి ఇంట్లో ఉన్నాడు, లేదా ఇంటర్ తప్పి ఇంట్లో ఉన్నాడంటే అంత ఇదిగా ఉండదు. కాబట్టి ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ అయినాక స్క్రీన్ మనకి కనిపించే 4000 నెంబర్కి మీ బాబు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, పిలిచే పేరు అన్నీ వాట్సాప్ చేయండి అమ్మా. నేను ఒకసారి అన్నీ చూసి చక్కటి రెమెడీ ఇస్తాను. అక్కడి నుంచి మీ పిల్లలు చాలా బాగా చదువుకుంటారు. అంటే ఇప్పుడు బాగా చదవటం లేదని కాదు, కొంచెం స్లోగా ఉంటారు. ఇక అక్కడి నుంచి రెమెడీ చేస్తే చాలా అద్భుతంగా చదువుకొని చాలా జీవితంలో చాలా బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఓకేనండి, ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్నవారు స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. లైవ్లో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. ఎవరైనా సరే లైవ్లో మాట్లాడాలనుకున్న వాళ్ళు కొంతమందే ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే లైన్ కలవకపోతే కనుక వ్యక్తిగత నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, మరొక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి ప్రకాశం గారు నమస్తే అండి. ప్రకాష్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 8 అండి. 8th ఫిబ్రవరి 2004. అవునండి. మీరేనా? అవునండి, మాట్లాడు. ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు? ఐటీఐ కంప్లీట్ అయిందండి. ఐటీఐ కంప్లీట్ అయింది. అందరు ప్రకాష్ అని పిలుస్తారా? అవునండి, నాని అని ఎక్కువ పిలుస్తారు. నాని అంటే వద్దు, నా అంటే మన అమ్మ వద్దంటే నో అంటాం కదా. హిందీ స్టేట్ వాళ్ళు వద్దంటే నా 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 అంటారమ్మా. ముస్లిమ్స్ వద్దంటే నై 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 అంటారమ్మా. ఎన్ పక్కన ఓవెల్ వస్తే ఎన్ఓ నో. నోకియా లాంటి షోరూంలో మూసేశారు, మీకు తెలుసు అనుకుంటా. నో, నా, నై, ఇలా ఎన్ పక్కన ఓవెల్ వస్తే వద్దు అనేటువంటి సౌండ్ని ఇస్తుంది. అంటే వాళ్ళకి ఏదైనా జాబ్ ఇవ్వదని వద్దు వద్దు, నా నీ అంటే 2 వద్దులు ఉన్నాయి, వద్దొద్దు వద్దొద్దు అని. అదే కొంతమంది ఇళ్ల పేర్లతో కలిపి పిలిపించుకుంటున్నారు, వాళ్ళు బాగానే హిట్ అవుతున్నారు. నానిలో 4 అక్షరాలు ఉన్నాయి, 2 వద్దులు ఉన్నాయి అమ్మ. అది అంత మంచి పేరు కాదు బాబు. అయినా ప్రకాష్లో క్యాష్ ఉంది కదా, చక్కగా అలాంటి పేర్లు పెట్టుకోవచ్చు కదయ్యా. చక్కగా నీ పేరే కదా. ఈ నాని, దాది, బుజ్జి, కన్న, చిట్టి, పెద్దోడ, చిన్నోడ, ఇలా ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్. బంగారం, వెండి, అదేంది పండు, హనీ, ఇవన్నీ నెగటివ్ నంబర్స్. మనం పంచభూతాల సాక్షిగా 10 మందిని పిలిచి భోజనం పెట్టి మా అబ్బాయి పేరు ప్రకాష్ అని చెప్పి పంచభూతాలకి మాటిస్తాం. అవి తీసుకెళ్ళి భగవంతుడికి చెప్తాయి, ఈ అబ్బాయి పేరు ప్రకాష్ అని చెప్పి. ఈ మధ్యలో మనం ఏం చేసాం, భోజనాలు పెట్టాము, పూజలు అన్నీ చేసాం. దానికి ఒక వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. తీరా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినాక మా అబ్బాయి నాని, మా అబ్బాయి బంగారం అంటే దీని వైబ్రేషన్స్ వస్తాయి. నువ్వు పూజ చేసిన వైబ్రేషన్స్, భోజనాలు పెట్టిన వైబ్రేషన్స్ దీనికి రావు. కాబట్టి ఆ నేమ్స్ వాళ్ళు అంతగా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదో జరిగిపోతుందని అందరికీ జరిగిపోతుందమ్మా. ఈ ప్రపంచంలో అందరికీ జరిగిపోయింది. సో అందుకని బాబు, చిన్నవాడివి కాబట్టి ప్రకాష్ అని పిలిపించుకో. అందులో గుంటూరు అంటున్నావు కాబట్టి నాకు ఒకసారి ఆ 4000 నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్ చేయి. అన్నీ కూడా చూసి మాట్లాడతాను. నేను రేపు బుధ గురువారాల్లో అలా నేను గుంటూరు వస్తున్నాను. కుదిరితే కలవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఓకేనండి, మరొకరు కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి గణేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/12/1998. 24/12/1998. Yes sir.
24 ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు, ప్రజల ఆదరణ ఉంటుంది, అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతిగాంచగలరు, వీరు తమ కంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వామిని పొందగలరు, పురుషులకు అందం గుణం సంపద కలిగిన భార్యలు లభిస్తారు, స్త్రీలకు అందం కీర్తి గౌరవాలు కల భర్తలు లభిస్తారు, కర్తవ్యం మరొక నిజాయితీగా జీవిస్తారు, మంచి రూపంతో వస్త్రాలతో కనిపిస్తారు, చిన్న పరిశ్రమను నెలకొల్పి త్వరితగతిలో పెద్ద పరిశ్రమలుగా మార్చగలరు, పెద్ద పదవులను నిర్వహిస్తారు. 24 అంటే ఈ ప్రపంచంలో ఉన్న నంబర్లో కల్లా ఒక ఎక్సలెంట్ నంబర్. చాలా అందగాళ్ళు. దే టాక్ వాక్ డ్రెస్ ఇన్ స్టైల్ అంట. వీళ్ళు మాట తీరు కానీ అన్నీ కూడా స్టైల్గా ఉంటాయి. వీళ్ళు ఏదైనా చిన్న షాప్ పెట్టారనుకో పెద్ద షాపులు అయిపోతాయి. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మోర్ అని చెప్పి చాలా ఉంటాయి కదా, అలా చిన్న షాప్ పెట్టిన వాళ్ళు అలా జాబ్ చేస్తేనేమో మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 ఆఫీసర్స్ అలా డెవలప్ అవుతారమ్మా. ఈ అబ్బాయి పేరు గణేష్. బాబు ఏం చదువుకున్నాయా? హలో గణేష్. ఇంటర్ అయిపోయింది సార్. ఇంటరా? గణేష్ ఒక్కసారి నీ ఫోన్లో, నీ దగ్గర ఫోన్ ఉందిగా, ఎవరికైనా ఏది ఉన్నా లేకపోయినా ఫోన్ అయితే ఉండిద్ది కాబట్టి రహమాన్ న్యూమరాలజీ యూట్యూబ్లోకి వెళ్ళి రహమాన్ న్యూమరాలజీ 24 కొడితే 24 గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసిద్దమ్మా. అలానే గణేష్ అని కొట్టామంటే దానిలో ఆ గణేష్ ఈజ్ ద నెగిటివ్ నంబర్. అంత మంచి నంబర్ లేదు. అది కూడా గణేష్ అని కొట్టంగానే నీకు ది ప్రొడక్షన్ వస్తుంది. ఆ ప్రొడక్షన్ చదువు, 24 ప్రొడక్షన్ చదువు ఎంత అద్భుతంగా ఉందో చూడు. గణేష్ యొక్క ప్రొడక్షన్ చదువు ఎలా ఉందో చూడు. చూసి ఒకవేళ బాగలేదని అనిపిస్తే నేను హైదరాబాద్లో ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్ అమీర్పేటలో సత్యం థియేటర్ దగ్గర మా ఆఫీస్ ఉందమ్మా. ఒకసారి కుదిరితే కలువు. నువ్వు బిజినెస్ చేసినా జాబ్ అయినా ఏదైనా కానీ ఎక్సలెంట్గా డెవలప్ అవుతావు. చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్. వీళ్ళు ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ దే రీచ్ హై పొజిషన్ బై వర్కింగ్ హార్డ్. కష్టపడి పైకి వస్తారు. కాబట్టి గణేష్ పేరు అంత బాగాలేదు నాన్న. నువ్వు అబ్జర్వ్ చేయి, చాలామంది గణేష్లైనా అబ్జర్వ్ చేయి, అంత గొప్పగా లేవు. కొంచెం దాన్ని కరెక్ట్ చేసి నీ 24వ నంబర్కి తగ్గట్టుగా పేరు పెట్టుకోగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి అన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి కుదిరితే నన్ను కలవండి. థ్యాంక్ యూ. ఓకే రెహమాన్ గారు, చాలామంది సంఖ్యాశాస్త్ర ప్రకారం పేరు పెట్టుకుంటే డెవలప్ అవుతారని చెప్పేసి అని అంటున్నారు. పుట్టిన తేదీ ఆల్రెడీ జాతకం డిసైడ్ అయిపోయిందని అంటారు. సో మరి రెండింటికి ఎలా, రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? జాతకం డిసైడ్ అయిపోయింది, నో డౌట్. మరి జాతకం డిసైడ్ అయినప్పుడు మరి జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడం ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు కదా. అంటే నువ్వు పుట్టినప్పుడు నీ బ్రహ్మరాత రాస్తాడు కదా. బ్రహ్మరాత ఏం రాశాడంటే నువ్వు ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఫలానా రహమాన్ గారిని కలిసి ఫలానా రెమెడీ చేయించుకొని నువ్వు ఇలా డెవలప్ అవ్వాలని కూడా ఇట్స్ ప్రీ రిటర్న్ బుక్. అంటే అది కూడా నీ జాతకంలో రాసి ఉంది. జాతకంలో రాసి ఉంది కాబట్టే నన్ను కలిసావు. నిన్న నా దగ్గరికి విజయవాడ బ్యాంకులో చేసేటువంటి ఒక అతను ప్రసాద్ అనేటువంటి ఒక అతను వచ్చాడంట. ఇతను 5 ఏళ్ల క్రితం నన్ను కలిశాడంటమ్మా. ఆయన కలిస్తే ఇవాళ నేను పేరు అన్నీ కరెక్ట్ చేసి అన్నీ చేసి ఇచ్చాను. రేపు బ్యాంకులో అపాయింట్మెంట్ వచ్చింది, రేపే. మరి ఆయన నిన్న వచ్చి మళ్ళీ ఇంకేదో స్థలానికి సంబంధించి ఏదో సమస్య ఉంటే నాకు ఇలా మీ దగ్గరికి వస్తే ఇలా జరిగిందండి, అందుకని మరలా వచ్చాను. అంటే మరి మీకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీకు తెలుసు నేను దగ్గర 20 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఏ సినిమా ఎంత పెద్ద హీరో అయినా సినిమాలో స్టోరీ లేకపోతే ఆడదు అని మీకు తెలుసు కదా. చాలా సినిమాలు డబ్బులు రిటర్న్ ఇచ్చేసారని మీరే చెబుతుంటారు కదా టీవీలో. మరి 20 ఏళ్ళ నుంచి ఈ సినిమా నడుస్తుందంటే ప్రజలు ఆదరిస్తేనే కదా. ప్రజలు ఆదరించకపోతే నడవదు. ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ. దీనికి నేను ఇచ్చేటప్పటికి ఏంటంటే పెద్ద ఆయన అవ్వటం వలన చాలా జాగ్రత్తగా ఆలోచించి వచ్చిన వాళ్ళు నా బిడ్డలు లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎలా రెమెడీ చేయాలి, వీళ్ళు ఎలా పైకి రావాలి ఏంటి అనేటువంటిది ఆలోచించి జాగ్రత్తగా రెమెడీస్ ఇవ్వటం జరుగుతుందమ్మా. నిన్న శ్రీనివాసరెడ్డి గారని నిన్న వాళ్ళ భార్య భర్త వచ్చారు. ఏంటంటే 2 నెలల క్రితం వాళ్ళు నన్ను కలిశారు. వాళ్ళ అల్లుడు అమెరికాలో ఉన్నాడు, జాబ్ లేక ఇప్పుడు పార్ట్ టైములు చేస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మ. కలిస్తే నేను రెమెడీ చేశానంట. వచ్చి సార్ నిన్న వచ్చి సార్ మా అల్లుడికి ఉద్యోగం వచ్చిందండి మంచి ప్యాకేజ్తో. ఇలా జనానికి రిజల్ట్స్ రాబట్టే నన్ను కలుస్తున్నారు. లేకపోతే ఎందుకు కలుస్తారమ్మా, ఊరినే కలుస్తారా? అసలు టైం ముందు మనీ పక్కన పడేస్తే టైం వేస్ట్ కదా వచ్చి కలవాలంటే. ఇక్కడ అలా ఇలా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది నేను చేసినటువంటి సబ్జెక్ట్ కాదమ్మా. పైథాగరస్ అనేటువంటి మహానుభావుడు, అంటే బ్రహ్మాస్ తయారు చేయాలన్నా గుండు సూది తయారు చేయాలన్నా పైథాగరస్ సిద్ధాంతం వాడతారు. ఆ పైథాగరస్ అనేటువంటి ఆ మహానుభావుడు తయారు చేసినటువంటి న్యూమరాలజీ అనేటువంటి సబ్జెక్టు
అలా పేరు కరెక్ట్ చేసుకుంటే అలా లైఫ్ బాగా ఉంటుందని చెప్పి తయారు చేశాడు. కాబట్టి దానికి తగ్గట్టుగా పేరు కనుక పెట్టుకుంటే లైఫ్ చాలా చాలా బాగుంటుంది. తీసుకోండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు విశాఖపట్నం నుంచి నాగలక్ష్మి గారు నమస్తే అండి. హలో హలో, మాట్లాడండి. నాగలక్ష్మి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. ఆదిలక్ష్మి అండి, నాగలక్ష్మి గారు. ఓకే, చెప్పండి. ఆదిలక్ష్మి గారు చెప్పండి. అదే మా బాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ అనుకుందామనండి. 19వ తారీఖు జూలై నెల 1995. 1995. 19వ తారీఖు 7వ నెల 1995. 19 అంటే ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. పేరేం పెట్టావు? పేరేంటి? ఆదిలక్ష్మి గారు డేట్ ఆఫ్ పేరేంటి మీ బాబుది? చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్. అయితే ఏమంటారు? చందు అంటారా? బాబీ అని పిలుస్తారు. బాబీ అని పిలుస్తారు. చూసావా, ఇక్కడ చంద్రశేఖర్ అని ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నారమ్మా. చంద్రశేఖర్ అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఎక్కడ మన పిల్లలు పైకి వస్తారు అని చందు అని కానీ, శేఖర్ అని కానీ, బాబీ కానీ, నాని కానీ పిలుస్తారమ్మా. ఈ అబ్బాయి 19వ తారీఖు పుట్టాడు. సినిమా యాక్టర్ కృష్ణ గారు 19, అర్జున్ 19. 19 అంటే మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గల వారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతుంటాయి. మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. శారీరక బలం కలిగిన వారు ముదిములోని యువకులుగా కనిపిస్తారు. సూర్య సంతానం అని వీరిని పేర్కొనవచ్చును. శిఖరాయమానమైన ఈ నామ సంఖ్య కలిగిన వారికి విశిష్ట ఫలితాలు కలుగుతుంటాయి. మరి అంత మంచి డేట్ ఆఫ్ బర్త్. మరి అబ్బాయి సక్సెస్ అవ్వలేదనడానికి రుజువు ఏంటో చెప్పనమ్మా. వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసిందంటే వాళ్ళ అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ జాబో ఏదో చేసి పెళ్ళయ్యి బాగుంటే వాళ్ళమ్మ ఇప్పుడు నాకు ఫోన్ చేయదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ వచ్చి ఫోన్ చేసి నాకెట్టుందని అడగరు. ఎవరు అడుగుతారు? ఇలా కాస్త జీవితంలో సమస్యల్లో ఉన్న వాళ్ళే. అమ్మ మీ అబ్బాయి పేరులో చంద్రశేఖర్ ఒక అద్భుతమైన పేరు. మీకు నోరు నెప్పుట్టిద్దని అందుకనే దేవుడు తోలుతో చేశాడు పెదాలు చక్కగా పిలుచుకోండి అని. కానీ మనం బాబీ, కన్నా, చిట్టి, నాని అని పిలుచుకొని మన పిల్లల జీవితాలు ఇబ్బంది పెడుతున్నాము. ఏం పోయిందమ్మా? చంద్రశేఖర్ని సీతో పేరు పిగినైతే చంద్రబాబు నాయుడు, చౌతాల, చిదంబరం, చిరంజీవి. కంప్యూటర్ వచ్చినాకే మనం ఉన్నవాళ్ళం అయింది. సెల్ వచ్చినాక ప్రపంచమే మారిపోయింది. అంటే సి ఈజ్ ద వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్, గురువు నంబర్. అలాంటి నంబర్ను వదిలేసి బాబీ చూసారా, బి. ఏ తర్వాత బి ఎప్పుడు సెకండ్ లెవెల్లో ఉంటాడనమాట ఈ బి వాళ్ళు. ఇప్పుడు పాండవులు 5 బలాఢ్యులే, అందరూ హీరోలే. కానీ ఆ 5లో ఫస్ట్ హీరో ఎవరు? అర్జునుడు. భీముడు చాలా బలాఢ్యుడు, ఆయన సెకండ్ హీరోనే కదా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ బి. ఈ బి అనేటువంటి లెటర్లు అంత గొప్పగా సక్సెస్ కావు. కాబట్టి చంద్రశేఖర్ అని పిలవండి అమ్మా. మీ అబ్బాయి లైఫ్ బాగుంటుంది, బాగా డెవలప్ అవుతాడు. ఈ నిక్ నేమ్స్ ఆపండి అమ్మా. అసలు ఎక్కడి నుంచి తెచ్చారో కానీ ఈ నిక్ నేమ్స్. అదేంటంటే అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ చాలా మంచి జన్మ అంటారు. కానీ మా అబ్బాయి పులి, మా అబ్బాయి హని, మా అబ్బాయి కాయ, మా అబ్బాయి పండు అంటుండే. అదేదో ఆ రాజకీయ నాయకులను కూడా రేపు పులి బయటకు వస్తాం, మా పులి బయటకు. అరే నాయన, పులి అంటే డేంజరస్ పర్సన్ కదా. రేపు మా పులి బయటకు వస్తుంది అంటాడు. నాకు అసలు చూస్తే నవ్వు వస్తుంది. పులి ఏందమ్మా, మనుషులం కదా మనం, మంచి మానవ జన్మ కదా మనది. దీన్ని బట్టి వదిలేసి పులి సింహాలు కాదండి. అందువల్ల మీ అబ్బాయిని మంచి పేరుతో పిలిపించుకుంటే మీ అబ్బాయి లైఫ్ చాలా చక్కగా బాగుంటుందమ్మా. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. మీ అబ్బాయికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, ఎవరైనా సరే రెహమాన్ గారిని కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఆ ఏరియాస్ కూడా కనిపించడం జరుగుతుంది. ఏ రోజులు ఏ ఏరియాలో ఉంటారో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక మనిషి ఆయుష్ని డిసైడ్ చేయగలమంటారా? అనారోగ్య సమస్యలతో ఉంటారు. వీటికి అద్భుతమైన ప్రశ్న అడిగామ్మ. ప్రపంచానికి ప్రస్తుతం కావాల్సినటువంటి సమస్య అనారోగ్య సమస్యలతో ఉంటారు. అలా ఎందుకు ఉంటున్నారని చెప్పి ఒక్కసారి పేరు కొడితే 12, 13, 16, 18, 28, 29, 31, 36 నంబర్లు వస్తాయమ్మ. వీటిల్లో పర్టికులర్గా బాగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారంటే 13వ నెంబర్ కానీ 18వ నెంబర్ కానీ ఉంటుంది. ఆ 13వ నెంబరు 18వ నెంబర్ని మార్పు చేసుకోగలిగి మంచి నంబర్లో 19వ నెంబర్లో పెట్టుకోగలిగితే, అంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకోగలిగితే
హెల్త్ కొంచెం సెట్ అవుతుంది. కానీ మీరు 1,00,000 చెప్పిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ సెకండరీ. నిజంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎవరు ఉంటే తీసుకురండి అమ్మ, వాళ్ళు నమ్మకంగా వచ్చే పని అయితే రండి. హిందువులు గురు చరిత్ర 45వ అధ్యాయం చదువుకుంటే డైరెక్ట్ రాశాడు, డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్, ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అన్నాడు. మీ ఫోన్లో కూడా అంటాడు, అమెరికా ఫోన్లో, రష్యా ఫోన్లో, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల అంటాడు. గురు చరిత్ర 45వ అధ్యాయం. ఇప్పుడు అన్ని ఫోన్లే ఫ్రీనే కదా, అట్లా ప్లే చేస్తాము, మన పని మనం చేసుకుంటుంటే డెఫినెట్గా హెల్త్ బాగవుతుంది. అదే క్రిస్టియన్స్ అయితే కీర్తనలు 45వ కీర్తన వినండి, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, డెఫినెట్గా మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. అదే ముస్లిమ్స్ అయితే సూరా నంబర్ 45 45వ సూరా చదవండి, బెస్ట్ హెల్త్ వస్తుంది. నేను ఎంతోమందికి అలా చేశాను. నేను ఇంకా నా దగ్గర రండి జ్యోతిష్యం చెప్పించుకోండి, ఫీజు కట్టండి అంటున్నా. మీ ఫోన్లోనే సూరా నంబర్ 45 లేదా కీర్తనలు 45 లేదా గురు చరిత్ర 45 అనండి. ఒక అద్భుతమైన నంబర్ అమ్మ 45 అనేది. ఎవరి ఫోన్లో వాళ్ళు చెక్ చేసుకుంటే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్. ఇక్కడ అమ్మ నిజాం హాస్పిటల్లో ఒక అమ్మాయి 21 ఏళ్ళ అమ్మాయిని బెడ్ మీద పొనుగా పెట్టారు. అదే కోమాలోకి వెళ్తే వాళ్ళది కర్నూలు. ఆయన నా దగ్గరికి వచ్చి, అయ్యా మా అమ్మాయికి 21 ఏళ్ళు కోమాలో ఉంది, 20 లక్షలేమో డాక్టర్లు తీసేసుకున్నారు, 20 లక్షలేమో మాలాంటి వాళ్ళు తపస్సులు చేస్తామని చెప్పి తీసేసుకున్నారు, నా దగ్గర రూపాయి లేదు, అమ్మాయి బతికిద్దో లేదో నాకు తెలియదు, ఏమన్నా హెల్ప్ చేస్తే చెయ్యి అని చెప్పి వస్తే, మీరు 24 గంటలు కరెంట్ కనెక్షన్ ఇచ్చి, ఛార్జింగ్ కనెక్షన్ ఇచ్చి గురు చరిత్ర 45వ అధ్యాయం అక్కడ పెట్టండి. డాక్టర్లు కూడా ఒప్పుకుంటున్నారు ఇప్పుడు, ఇలా పెట్టుకోవచ్చు, అలా పెట్టండి అంటే అలా పెడితే 21 రోజులకల్లా అమ్మాయి లేచి తన పని తాను చేసుకుంటుంది, పరిగెత్తుతుందని నేను అబద్ధాలు చెప్పనమ్మా. వీళ్ళలాగా ఈ పరిగెత్తి ఏం చేయాలమ్మా, తన పని తాను చేసుకుంటూ హ్యాపీగా ఉన్నది. ఇలా ఎన్నో లీలలు చూసా. మీరు ఇలా మాట్లాడటం కాదమ్మా, ఈయనేంది ఎంత గొప్పలు చెబుతున్నాడని కెమెరా తీసుకొని నా ఎమ్మట వస్తే నేను ఎంతమంది దగ్గరికి తీసుకెళ్ళి 12:30కి మా అబ్బాయికి బాగాలేదు, చనిపోతాడు, ఇబ్బందిగా ఉందని చెప్తే 3:30కి డిశ్చార్జ్ చేసిన వాళ్ళని చూపిస్తాను నేను. నా వల్ల కాదు, నేను పెద్ద గొప్ప కాదు, నీలాగా నేనున్నా, నాలాగా నువ్వు ఉన్నావు. గురు చరిత్ర గొప్పది, గురువు గొప్పవాడు, భగవంతుడు గొప్పవాడు. ఆయన నమ్ముకోకుండా మాటకు ముందు ఈయన పేరు మారుస్తాయంట, ఈయన అది మారుస్తాయంట అని మా చుట్టూ తిరగటం కాదు. నిజంగా అన్ని మతాలకి ఒక్కొక్క గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలను ఫాలో అవ్వండి. మా దగ్గర గైడ్ లైన్స్ తీసుకొని మీ లైఫ్లో ఆనందమయం చేసుకోండి. అంతేగాని మీరు అసలు గ్రంథాలు ఫాలో అవ్వకుండా అసలు మూలాలు మర్చిపోయి, అది మూలం కదా. ఇప్పుడు భగవద్గీత అంటేనో రామాయణం అంటేనో అది మూలం కదా. ఆ రోజున పాతవాళ్ళు వెళ్తుంటే అక్కడ అరుగు మీద కూర్చొని శ్రీరామ రాస్తుండేవాళ్ళు. ఏందమ్మా అంటే అది రాస్తే చాలా మంచి జరిగిద్దని. అలా మంచి జరిగిద్దనే కదా, అలా మంచి జరగబట్టే కదా ఈ రోజున మనం ఇంత ప్రపంచంలో నంబర్ 3 కంట్రీగా ఎదగగలిగాం. వాళ్ళందరూ ఆ శ్రీరామ రాయబట్టే కదా. ఆ మూలం మర్చిపోయి మనం మాటకు ముందు బాబీలు నానీలు అని చెప్పి రాసుకుంటా ఉంటే ఎలా రిజల్ట్స్ వస్తాయి? అందుకని మూలం భగవంతుడిని నమ్మండి, ఈ శాస్త్రాలని ఫాలో అవ్వండి అంతే. ఈ శాస్త్రాలను నమ్మక్కర్లా, ఇది దారి చూపిస్తుంది. ఇగోయ్యా ఇటు వెళ్తే దగ్గర దారయ్యా, ఇటు వెళ్తే దూరం అవుతుంది అని దారి చూపిస్తుంది. ఏమన్నా నెగిటివ్ నెంబర్ ఉందయ్యా తీసేసుకుంటే మంచి జరిగిద్దయ్యా అని అలా నెగిటివ్ని తీయడానికి ఉపయోగపడిద్దే కానీ లేనిది ఇవ్వటానికి కుదరదు. లేనిది ఇవ్వాలంటే ఒక్క భగవంతుడి వల్లే అవుతుంది. ఈ ప్రపంచంలో భగవంతుడిని నమ్ముకోండి, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నది, ఆ పవర్ మనల్ని కాపాడుతూ ఉండింది, అలా ఫాలో అవ్వండి. ఓకే, ఒక కాలర్ని తీసుకున్నాం హైదరాబాద్ నుంచి హర్షిత్ నమస్తే అండి. నమస్తే మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 2006-10-20. 20వ తారీఖు 10వ నెల 2006. ఏం చేస్తుండమ్మా ఇప్పుడు? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నావా? నీ పేరేంది? హర్షిత్. పేరులో చివరిలో తాగుడింతో ఉంది నీకు. నువ్వు అందుట్లో జాబ్ చేస్తున్నావు హర్షిత్. సమంత గారిలో కూడా తాగుడింతో ఉంది. మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, పునీత్ రాజ్ కుమార్, తారక రత్న, నీకెన్ని డబ్బులు ఉన్నాయో, నీకు ఎంత పెద్ద ఉద్యోగం నాకు తెలియదు కానీ మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ వీళ్ళందరూ ఈ తాగుడింతాలు వాళ్ళందరూ పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు.
పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది తాగుడింది వస్తే. నన్ను నమ్మొద్దు, ముంతాజు, తస్లీమా ఇవన్నీ మీరు చూసుకోండి. నన్ను నమ్మొద్దు, తాగుడింది వచ్చిన వాళ్ళందరి పేర్లు లిస్టు తీయండి. సుజాత, సునీత, లలిత ఇలా లిస్టులు తీయండి. ఆడవాళ్ళకి హస్బెండ్స్ లేకపోవటం, మగవాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ లేకపోవటం, ఇలా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. నేను అనేది ఏదో హర్షిన్ అని పిలిచారనుకో, చివరిలో ఏమొచ్చిందమ్మా ఎన్. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్ వీళ్ళు ఎందుకు పైకి వస్తున్నారు ఆలోచించండి. ఆర్తో పేర్లు టెండూల్కర్, మంజ్రేకర్, ప్రభాకర్, సుధాకర్, కలెక్టర్, ఆఫీసర్ వీళ్ళు ఎందుకు పైకి వస్తున్నారు ఆలోచించండి. తా వచ్చిన వాళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేయండి. పునీత్ రిషబ్ పంత్ అని క్రికెటర్ మొన్న యాక్సిడెంట్ అయ్యి వచ్చాడు కదా. యాక్సిడెంట్ అయ్యిందంటేనే బాడీలో ఏదో సమ్ చేంజెస్ జరుగుతాయి అనే కదమ్మా. మొన్న సాయి ధర్మ తేజాన అబ్బాయి కూడా అలానే వచ్చాడు కదమ్మా. ఈ తాను వచ్చిన వాళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది. అలాంటప్పుడు ఎందుకు ఆ పేర్లు మనకి? హర్షిత్ బోలు హర్ష అని పిలుచుకో, హర్షిన్ అని పిలుచుకో, హర్షన్ అని పిలుచుకో, ఏదో ఒక పేరుతో పిలుచుకుంటే లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది. ఒక్కసారి నన్ను ఆ 4300 నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మాట్లాడతాను. మీకు అన్నీ కూడా మంచి రెమెడీస్ ఇస్తాను. ఒక తండ్రిలాగా ఆలోచించి చక్కటి రెమెడీస్ ఇస్తాను. వెంటనే రిజల్ట్స్ కూడా పొందే విధంగా కూడా రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరొక కాల్ అన్న తీసుకుందాం. సంతోష్ రాజమండ్రి నుంచి. సంతోష్ గారు నమస్తే అండి, మేడం మాట్లాడండి. సంతోష్ గారు సార్ నమస్తే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అదే ఇంతకుముందు మనం ఒకసారి రాజమండ్రి చూపించుకున్నాం సార్. ఓకే ఇంకా చూపించుకున్నారు కదా, ఇంకా మాట్లాడేది ఏమున్నది. నాకు నా పర్సనల్ నంబర్ మీ దగ్గర ఉంది మా కాబట్టి మిస్సెస్ 83 అండి, 83 డేటా. మీరు నా పర్సనల్ నంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి నాతో పర్సనల్ గా మాట్లాడేయండి. ఓకే సంతోష్ గారు వ్యక్తిగత నెంబర్ ఉంది కాబట్టి మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే టైం కూడా అయిపోయింది, చాలా టైం అయింది కాబట్టి. ఓకే అండి రెహమాన్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఇది నాటి వ్యక్తిగత ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమం. నమస్తే.